గోధుమ పిండితో మైసూర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 1 కప్పు గోధుమ పిండి, 1 ఆనియన్, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, 1 స్పూన్ బియ్యపిండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, బేకింగ్ సోడా, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటలు ఒక ప్లేట్ ముచ్చేసి పెట్టండి. ఇలా 2 గంటలు పెట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న బోండాలుగా వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. గోధుమ పిండితో మైసూర్ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి, పైగా హెల్దీ కూడా. ఇలా కాలిన తర్వాత ఒకవైపు మరోవైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే బోండాలు వేసుకుందాము. 1 కప్పు గోధుమ పిండికి ఎన్ని బోండాలు వచ్చాయో మీరే చూసేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.